ఆరో విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆరో విషయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక ఆరో మాట ఏమంటాడంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా నోట నుండి ఖడ్గం వస్తుంది. నువ్వేం చేయాలా? కావున మారుమనసు పొందు, లేని ఎడల నా యొద్ద నుండి నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధం చేస్తానంటున్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చు ఖడ్గం చేత దేవుడు ఏం చేయబోతున్నాడు? యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు ఒక్కసారి ఖడ్గం పట్టుకుని యుద్ధం చేస్తే మనం గెలుస్తామా? బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే, ఎవరు వాళ్ళు కాదు, ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఎవరా వ్యక్తి? దావీదు. సైన్యాన్ని లెక్కించడమో ఏదో ఒక తప్పు చేశాడు. దావీదు చేసిన తప్పును బట్టి ఏం జరిగిందో తెలుసా? దావీదు చేసిన ఒక తప్పును బట్టి, దావీదు చేసినటువంటి ఒక పొరపాటును బట్టి దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకుని ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమందిని దహించి వేస్తూ వచ్చిందండి? 1,80,000 మందిని చంపేస్తూ వచ్చింది దేవుని దూత ఖడ్గం పట్టుకుని వచ్చినప్పుడు. అంటే 1,80,000 మందిలో నువ్వు కూడా ఉండొచ్చేమో, గుర్తుపెట్టుకో. అంటే ఒక రోజు రాబోతుంది, ప్రభువే మాట్లాడుతున్నాడు. నువ్వు మారుమనసు ఆసక్తి కలిగి పొందకపోతే, లవోదికతోనే కాదు, ఇక్కడ ఉన్న సంఘస్థులతోనే కాదు, పెర్గమ సంఘంతోనే కాదు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందు. ఎప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు మారుమనసు పొందవో, ఎప్పుడైతే ఆసక్తి కలిగినటువంటి మారుమనసు తగిన ఫలాన్ని నువ్వు ఫలించవో, అప్పుడు ఖచ్చితంగా నా నోటు నుండి ఖడ్గం వచ్చి నీతో యుద్ధం చేయబోతుంది. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? దేవుని గురించి ఒక మాట రేపటితో వచ్చింది. దేవుడు ఎలాంటి వాడు? యుద్ధశూరుడు, బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆయన యుద్ధాలకే శూరుడు అంట, యుద్ధాల్లో ప్రవీణుడు. యుద్ధాలు చేసి చేసి ఏమంటారు? చాలాసార్లు అంటారు రాటు దేలిన వాడు అంటారు. ఏమంటారు? రాటు దేలినవాడు అంటే ముదిరిపోయినవాడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే అనుభవం ఎక్కువ ఉందని అర్థం. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? యుద్ధాలు జరిగించి జరిగించి యుద్ధశూరుడుగా అవుతూ వచ్చాడు. ఆ యుద్ధ విషయాల్లో రాటు దేలిన వాడుగా దేవుడు ఉన్నాడు, నునుపు దేలిన వాడుగా దేవుడు ఉంటూ వచ్చాడు. దేవుడు ఎట్లా ఎవరితో ఎలా యుద్ధం చేయాలో దేవుడు తెలుసు. నీతో ఎలా యుద్ధం చేయాలో, నాతో ఎలా యుద్ధం చేయాలో దేవుడు తెలుసు. నీతో ఎలా యుద్ధం చేయాలో, నాతో ఎలా యుద్ధం చేయాలో దేవుడు తెలుసు. ఒక్కసారి దేవుడు గారు యుద్ధం చేయడం ఆరంభిస్తే దావీదు రాజు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చివరి అధ్యాయంలో దావీదు రాజు పశ్చాత్తాపడతాడు. ప్రభువా, గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారయ్యా? ఆ పాపం చేసింది, ఆ దుర్మార్గత తప్పు చేసింది నేను, నా ఇంటి వారు. నన్ను శిక్షించు, నా ఇంటి వారిని శిక్షించు. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు ప్రభు అంటున్నాడు. అంటలా 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం మీరు చదవండి, అర్థమైంది ఎందుకంటున్నాడు. ఎందుకంటే దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని యుద్ధాన్ని చూశాడు. కానీ దావీదు రాజుకు ఒక పేరుంది, ఏమని? యెహోవా యుద్ధములు జరిగించేవాడని దావీదు రాజుకి పేరుంది. యెహోవా యుద్ధాలను జరిగించేవాడు దావీదు రాజు. అంటే దేవుని యొక్క ఏదైతే యుద్ధం చేయాలో ఆ యుద్ధాలు జరిగించేవాడు దావీదు రాజు భూమి మీద ఉంది. దేవుడే యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధాలు జరిగించే వ్యక్తితో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఇక ఏడతం తప్ప ఏం లేదు. కూర్చుని, ప్రభువా, నేను నా ఇంటి వారిని తప్పు చేశాం ప్రభా, ఈ గొర్రెలు వంటి వారు ఏం చేశారు? వీళ్ళు ఏం తప్పు చేయాల, దయచేసి వారిని క్షమించు, వారి పాపాలను క్షమించు, వారి పొరపాటును క్షమించు, వారి అవిధేయతను క్షమించమని అడగట్లా. ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారిని తప్పు చేశాం, నన్ను క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు. గొర్రెల వంటి వీళ్ళేం చేశారు? వీళ్ళేం తప్పు చేశారని వీళ్ళ మీదకి శిక్ష వస్తుంది. ఆ తప్పు చేసిన వాడు నేనే, ఆ జనసంఖ్య లెక్కించిన వాడు నేనే, సమూహాన్ని లెక్కింపు చేసిన వాడు నేనే, నీ మాట వినని వాడు నేనే, నీకు విరోధంగా జీవించిన వాడు నేనే, నీకు నీ నామానికి అవమానకరంగా జీవించిన వాడు నేనే. గొర్రెల వంటి వీళ్ళేం చేశారు ప్రభు? ఏమంటున్నాడు? నా మీద ఆ తీర్పు తీసుకురా, నా మీదకి రాని. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు ప్రభు? వద్దు. మారుమనసు పొందుతున్నాడు దావీదు రాజు. ఏం చేస్తున్నాడండి? మారుమనసు పొందుతున్నాడు. ఇప్పుడు దావీదు రాజు యొక్క జీవితంలో ఆరోదుగా మారుమనసు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. దావీదు రాజు యొక్క జీవితమే కాదు, మన జీవితాల్లో కూడా, లవోదిక యొక్క జీవితాల్లో కూడా మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగిన మారుమనసు పొందు. ఏ విషయంలో ఆసక్తి కలిగిన మారుమనసు పొందాలా? ఖడ్గం చేత దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉండటానికి మనం ఏదైతే పొరపాట్లు ఉన్నాయో, ఏదైతే తప్పిదములు ఉన్నాయో, ఏదైతే నికోలాయితుల బోధలు అంటే తప్పుడు బోధన ఏదైతే విని ఆ తప్పుడు బోధనకు అనుసరిస్తున్నామో,
తప్పుడు బోధలకు లోబడుతున్నామో, తప్పుడు బోధకు సహకరిస్తున్నామో ఆ విషయంలో మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. లేకపోతే దేవుడు తన ఖడ్గం తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? మనతో యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే బ్రతకలేం. దేవుడు యుద్ధం చేస్తే ఏ నరుడు కూడా బ్రతకలేడు. ఒక్కసారి దేవునితో వచ్చి యుద్ధం చేస్తేనే 1,80,000 మంది సరిపోతే, మనతో దేవుడు యుద్ధం చేస్తే మనం ఎంతసేపు ఉంటాం? అరక్షణం కూడా బ్రతుకున్నాం. కానీ మనం ఏం చేయాలా? ఆసక్తి కలిగి ఇప్పుడు మారు మనసు పొందాలి. ఏ విషయంలో అయితే మన జీవితం నష్టంగా ఉందో, ఏ విషయంలో అయితే మన జీవితం క్రియాపూర్వకంగా మనం దేవుని ఖడ్గం చేత యుద్ధం జరిగించే మారుమోసు పొందిన క్రైస్తవ జీవితం మనలో ఉందో, దాని విషయంలో మనం మారుమోసు పొందాలి. ప్రభా, నికోలాయితుల బోధనలు కానీ, తప్పుడు బోధనలు కానీ, విగ్రహాలు బలర్పించిన వాటిని తినడం కానీ, ఇలాంటి నా జీవితంలో ఉంది. ఇటువంటి తప్పుడు జీవితం నాలో ఉంది, పాప జీవితం నాలో ఉంది. దీని విషయమై నేను మారుమోసు పొందుతున్నా. ఆసక్తి కలిగి మారుమోసు పొందాలి. ఆసక్తి కలిగి మారుమోసు పొందితే ఏమైందండి? ఖడ్గం చేత దేవుడు మనతో యుద్ధం చేయడు. ఇదే మాట లవోదికతో చెబుతున్నాడు. నువ్వేం చేయాలా? ఆసక్తి కలిగి మారుమోసు పొందు. ఇప్పుడు నువ్వు మారుమోసు పొందే విషయంలో ఆసక్తి ఉండాలి. నీకు ఎంత ఆసక్తి కలిగి నువ్వు ఉంటావో, ఎంత ఆసక్తి కలిగి నువ్వు జీవిస్తావో, అంతగా నీ జీవితంలో, అంత ఎక్కువగా నీ జీవితంలో ఏం జరిగిద్ది? ఏం జరుగుతుందండి? ఖడ్గం చేత దేవుడు నీతో యుద్ధం చేయడు. నువ్వు మారుమోసు పొందితే నీతో యుద్ధం ఎందుకు చేస్తాడు దేవుడు? నువ్వు మారుమోసు పొందకపోతేనే కదా దేవుడు నీతో యుద్ధం చేసేది. ఈరోజు ఏ విషయంలో మనం మారుమోసు పొందాలో ఆ విషయమై దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడదాం. ప్రభా, పలానా విషయంలో నేను మారుమోసు పొందాలి, పలానా విషయంలో నేను మారుమోసు పొందలేని క్రైస్తవ జీవితం ఉంది, పలానా విషయంలో నేను మారుమోసు పొందలేని దుస్థితి నాలో ఉంది. కాబట్టి నా జీవితాన్ని క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చు. దేవా, నేను ఇప్పుడు మార్పు చెందుతున్నాను, మారు మనసు తగిన జీవితాన్ని ఇప్పుడు నేను జీవించబోతున్నాను. కాబట్టి నా జీవితంలో ఏదైతే నువ్వు నాతో యుద్ధం చేసే క్రైస్తవ జీవితం నేను జీవిస్తున్నానో, ఆ యుద్ధం నీతో నేను చేసి గెలవలేను. నువ్వు నాతో యుద్ధం చేస్తే నాకు మరణం వచ్చింది. కాబట్టి ప్రభా, ఈరోజు నేను మారు మనసు పొందుతున్నా. ఈరోజు నేను మారు మనసు పొందుతున్నా. ఏదైతే పెర్గమాతో మాట్లాడుతున్నాడు దేవుడు, పెర్గమాలో ఉన్న సంఘంతో ఇదే మాట చెబుతున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కావున నువ్వు మారు మనసు పొందు. నేను ఎలా నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తాను. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుడు యుద్ధం చేయకుండా ఉండాలంటే, మనతో దేవుడు యుద్ధం జరిగించుకోకుండా ఉండాలంటే, దేవుడు మనతో యుద్ధం చేస్తే మనం చనిపోతాం. దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉండాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొంది ఈరోజు మన దగ్గరికి వచ్చి చివరి ఆదివారం, ఇది చివరి ఆదివారం, ఇది ముగింపు ఆదివారం, ఇది అంతే. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం ఇదే. ఆసక్తి కలిగి నీ జీవితంలో, నా జీవితంలో ఏదైతే దేవుని చేత యుద్ధం జరిగించబడాల్సిన స్థితిలో మనం ఉన్నామో ఆ విషయంలో మారుమోసు పొందు. దేవుడు నీతో యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఎందుకంటే కొన్ని నేరాలు దేవుడు మోపుతున్నాడు పెరగమాలో ఉన్నవారితో కూడా. ఎందుకంటే విగ్రహాలు బలర్పించిన వాటిని తింటాం కానీ, ఇలాంటివన్నీ తప్పుడు బోధలు అనుసరించిన అనుభవం లవోదికలో ఉంది. అదే రీతిలో పెర్గమాలో కూడా ఉంది. దానికి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆసక్తి కలిగి ఈ రోజు నువ్వు మారుమోసు పొందు. నువ్వు ఆసక్తి కలిగి ఈ రోజు మారుమోసు పొందితే ఏం జరుగుతుందండి? ఆసక్తి కలిగి మారుమోసు పొందితే దేవుడు నీతో యుద్ధం చేయడు. దేవుడు మనతో యుద్ధం చేస్తున్న అనుభవం. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉన్న మన జీవితాల్లో దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉంటానికి మనం ఏం చేయాలా? ఆసక్తి కలిగి మారుమోసు పొందాలి. ఎప్పుడైతే ఆసక్తి కలిగి మనం మారుమోసు పొందుతామో, ఇప్పుడు చూడండి 2వ సమూయేలు గ్రంథం, త్వరగానే ముగించి వేస్తాను. 2వ సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 21వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఏమనంటున్నాడండి? నీ యొద్ద కొనడానికి వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క కళ్ళమును కొని అక్కడ బలిపీఠం కట్టి, అర్నాను అనేటువంటి ఒక ప్రాంతం ఆ స్థలాన్ని కొని, అర్నోను అనేటువంటి ఒక స్థలాన్ని కొని అక్కడ బలిపీఠాన్ని కట్టాలనుకున్నాడు. అప్పుడు 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. దీనికి కారణం ఏంటండి? చెప్పండి, దీనికి కారణం ఏంటి? మారు మనసు. ఏమొచ్చింది? మారు మనసు. నేను ఎంత తప్పు చేశానో, నేను ఎంత పొరపాటు చేశానో తెలుసుకున్నాడు.
ఓహో నా తప్పు ద్వారా నాకు నష్టం వస్తుంది, నా తప్పు ద్వారా నాకు కీడు వస్తుంది, నా తప్పు ద్వారా నాకు ఎంతో నష్టం వస్తుందని తెలుసుకుని ఆసక్తి కలిగి మారుమనసు పొందాడు. ఏదైతే ఆసక్తి కలిగి మారుమనసు ఏంటి, ఇది పోవాలంటే ఒక బలిపీఠం కట్టాలా, దాని మీద దేవుని కొరకు సమాధాన బలులు అర్పించాలి. దేవుడు నాతో సమాధానంగా ఉండటానికి, దేవుడు నాతో సమాధానం పట్టడానికి, దేవుడు నేను సమాధానం కలిగి ఉండడానికి ఏం చేయాలా, ఒక బలి అర్పించాలి. ఇప్పుడు దేవుడు దావీదు పక్షంలో ఉన్న వారితో యుద్ధం చేయడానికి కారణం ఏంటి? సమాధానం లేదు, సమాధానమైనటువంటి విధానం లేదు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్న సమాధానాన్ని కోల్పోయాడు. దాని విషయంలో దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, సమాధానం బలి అర్పిస్తున్నాడు. తద్వారా వారిద్దరి మధ్యలో సమాధానం అన్నది మాట వచ్చింది. కాబట్టి దేవుడు దావీదుతో యుద్ధం చేయకోకుండా ఏం చేస్తున్నాడండి, దేవుడు ఆగిపోయాడు. కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి, దేవుని యొక్క అనుభవంలోకి వచ్చిన మన జీవితాల్లో కూడా దావీదు రాజు వల్లే దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉండడానికి మనం మారుమనసు పొందాలి. దావీదు రాజు ఎట్లాగైతే బలిపీఠాన్ని కట్టి సమాధాన బలులు అర్పించి దేవుని సన్నిధిలో అర్పించడం ద్వారా తెగులు ఎలాగైతే ఆగిపోయిందో, ఈరోజు మారు మనసు అనే మన క్రైస్తవ జీవితం అదే బైబిల్ రాబడుతూ వచ్చింది. మనం కూడా బలులు అర్పించాలి. మారు మనసు జీవితం కొరకే బలులు అర్పించాలి. ఏ బలులు అర్పించాలి? కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటాడు కదా, నీవు బలులు కోరువాడు కాదు, విరిగి నలిగిన బలే నీకు ఇష్టమైనది. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో బల దగ్గరకు వచ్చి, ప్రభా ఫలాని విషయంలో నేను ఇలా చేశాను, ఫలాని విషయాన్ని తప్పు చేశాను, ఫలాని విషయాన్ని పొరపాటు చేశానని మనం విరిగి నలిగిపోయి ఏ తప్పులు ఏ పొరపాటు అయితే ఈ సంవత్సరం అంతా చేస్తూ వచ్చామో, బల దగ్గర కూడా ఎన్ని పొరపాట్లు చేస్తూ వచ్చామో వాటన్నిటి విషయమై విరిగి నలిగిపోయి దేవుని దగ్గరకు వస్తే అదే నిజమైన సమాధాన బలి దేవునికి అర్పించడం. ఆ బలి అర్పించడం ద్వారా దేవుడు నీ మీదకు రావాల్సినటువంటి ఆ ఖడ్గంతో యుద్ధం చేయడానికి రావాల్సినటువంటి తీర్పు ఏమవుతుంది, ఆ యొక్క యుద్ధం చేయాల్సిన పరిస్థితి మార్చబడుతుంది, ఆగిపోతుంది. కాబట్టి ఇది ఎన్నో మాట 6. 7వ విషయాన్ని చూద్దారండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. చివరి మాట నేను త్వరగా ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అందరూ మారుమనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించెను. ఎప్పుడైతే కదనా, ఇప్పుడైతే అందరూ అంతటను వాటర్ పెట్టము, చిన్న వాటర్ పెట్టు. ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చిన కొద్ది పెద్ద చదవండి ఎవరైనా. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు. ఏమని? అందరూ అంతటా మారుమనసు పొందాలి. ఎందుకు మా అంతటా మారుమనసు పొందాలంటే అక్కడే రాయబడుతూ వచ్చింది. ఏమనుందండి? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆజ్ఞాన కాలమున. అది ఇక ఆ టైం అయిపోయింది. ఇప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉండే దినాలు అయిపోయినాయి. సంవత్సరం మొదటి నుండి 29వ తారీఖు డిసెంబర్ నెల, జనవరి 1 నుండి డిసెంబర్ నెల 29వ తారీఖు వరకు దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరే. ఆసక్తి కలిగి మారుమనసు పొందాలి. దేవుడు నీకు సంవత్సరం ఆయుష్నిచ్చాడు. ఇదే సంవత్సరంలో మొదట్లో ప్రవేశించిన వారు ఇప్పుడు మన సంఘంలో కానీ బయట కానీ చాలా మంది లేరు. ఎందుకంటే దేవుడు పిలిచేసుకున్నాడు. కానీ నీకు నాకు దేవుడు ఆయుష్ ఇస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా మనం ఆసక్తి కలిగి మారుమనసు పొందాలి. ఆజ్ఞాన కాలమున దేవుడు ఎట్లా ఉన్నాడు? చూచి చూడనట్టు వదిలేశాడు. పోనీలే, సరేలే అన్నట్టు. మీకు చాలా డౌట్లు రావచ్చు. ఏంటో డౌట్? చూచి చూడనట్టుగా అంటే ఇప్పుడు దావీదు రాజు ఉన్నాడు, తప్పు చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాస్తవానికి బైబిల్ ప్రకారం వ్యభిచరించిన మానవుడికి నిర్గమకాండం 20వ అధ్యాయం ప్రకారం ఏముంది? మరణదండన, మరణ శిక్ష. కానీ దావీదు రాజుకి ఏం జరుగుతుంది? చేశాడు, దేవుని కృప ద్వారా దేవుడు చూచి చూడడానికి క్షమించేసేసాడు. అవునా? ఒక దావీదు రాజు ఏంటి? యోనా గురించి ఆరాధనలో మనం చూసాం, నినెవె పట్టణస్థుల గురించి. అయితే యోనా తెలుసో తెలియక తప్పు చేశాడు. దేవుడు చూచి చూడనట్టుగా క్షమించిన పశ్చాత్తాపడితే ఇంకా నినెవె పట్టణస్థులు వాళ్ళు కూడా ఎన్నో 7 అంతల అనుభవం చూసాం వారి జీవితాల గురించి ఆరాధనలో. వాళ్ళు అన్ని అనుభవాలు చేసినా దేవుడు చూసి చూడనట్టుగా క్షమించారా? అవునా కదా? మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు రక్షించబడక మునుపు మనల్ని కూడా చూసి చూడనట్టుగానే క్షమించాడుగా, చూసి చూడనట్టుగానే ఉన్నాడుగా. కానీ ఇప్పుడు అది కాదు. ఒకప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడు మార్చేసాడు సిచ్యువేషన్. ఈ దినాలు ఎలా ఉన్నాయి తెలుసా? 78వ కీర్తన. సంవత్సరం అంతా చాలా మందికి, ఎంతమందికి
ఈ సంవత్సరం త్వరగా గడిచిపోయింది అన్నవారు చేతులు ఎత్తండి. సంవత్సరం సరిగ్గా తలకంటి పైగా కనపడేదట. ఈ సంవత్సరం త్వరగా గడిచిపోయింది అన్నవాళ్ళు ఎందుకు గడిచిపోయిందో చూద్దారండి. కీర్తన గ్రంథము 78వ కీర్తన 78వ కీర్తన 33వ వచనం. 78వ కీర్తన 33వ వచనం. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. సంవత్సరం అంతా త్వరగా అయిపోయింది ఏంటి అని అనుకుంటాం కదా, ఎందుకు అయిపోయింది ఇప్పుడు చెబుతా చూడండి. చదవండి. 78వ కీర్తన 33వ వచనం. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు సరిగ్గా చదవన్నా. ఏమని రాబడుతూ వచ్చింది? వారి సంవత్సరములు అకస్మాత్తుగా. చూడండి, వారి దినములు ఎలా ఉండి ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, నాకే నా బర్త్డే డిసెంబర్ 18వ తారీఖు జరిగించుకుంటే నేను ఆశ్చర్యపోయా. అరే అప్పుడే నాకు సంవత్సరం అయిపోయిందా, నా జీవితంలో సంవత్సరం పైబడిందా అనిపించింది. అవును కదా, సంవత్సరం అయిపోయింది. అవునా కదా? ఎప్పుడు పోయిన సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు నా బర్త్డే చేసుకుంటే మళ్ళీ మన డిసెంబర్ 18 కనిపించింది. మా పిల్లల బర్త్డేలు చేసేటప్పుడు అనిపించలే, నా బర్త్డే కనిపించింది. అరే అప్పుడే నాకు సంవత్సరం వచ్చేసేసి పెరిగిపోయింది అప్పుడే. అకస్మాత్తుగా అంటే ఊపిరి మానవుడు పీల్చుకుంటే ఎలా ఉండిద్దో అలా దినములు ముగించేస్తున్నాడు దేవుడు. ఊపిరి పీల్చుకోవడానికి మానవుడు ఏం చేస్తాడు? అట్లా అంటాడు. అట్లానే లోపల దినం అయిపోయినట్టు దేవుడు చేసేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం రాబడుతూ వచ్చింది? సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి. మనం అంటున్నాం కదా, అయ్యో ఈ సంవత్సరం తొందరగా అయిపోయిందే, అబ్బా ఈ సంవత్సరం చాలా తొందరగా అయిపోయింది అంటున్నాం. ఎందుకు అయిందో చూడండి. ఎలా అయిపోయింది ఈ సంవత్సరం? అకస్మాత్తుగా గడిచిపోతాడు దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? చూడండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 36వ వచనం. అయినను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఇది అర్థమవుతుందండి. త్వరగా సంవత్సరం ఎందుకు గడిచిపోతున్నాయి? మన దినాలు ఊపిరి వలె ఎందుకు ఉంటాయంటే, ఊపిరి పీల్చుకుంటే ఒకసారి ఊపిరి పీల్చుకుంటే ఎంత సమయం పెట్టిద్దో అంత సమయం వల్లే మన దినాలు అయిపోతున్నాయి. అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎందుకంటే మన హృదయం దేవుని ఎడల స్థిరంగా లేదు. స్థిరమైన హృదయం అనేది మన దేవుని దగ్గర లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేతులు ఎత్తండి. సంవత్సరం త్వరగా గడిచిపోయిన వాళ్ళు ఎందుకు గడిచిపోతుంది అంటే, మన జీవితంలో సంవత్సరం త్వరగా గడిచిపోయింది ఎందుకు అన్నామంటే, ఊపిరి వల్ల మన దినాలు ఎందుకు ఉన్నాయంటే మన హృదయం దేవుని ఎడల స్థిరంగా లేదు. స్థిరమైన హృదయం దేవుని ఎడల ఉంటే దేవునితో పాటు 300 సంవత్సరాలు మానవుడు నడవలా? దేవునితో పాటు స్థిరమైన హృదయం కలిగిన వాడు దేవునితో పాటు 300 సంవత్సరాలు నడవలా? ఎవరా వ్యక్తి? ఆనోకా నోవాహా? ఆనోకేనా? సరే, ఎవరైతే లేండి. కాబట్టి 300 సంవత్సరాలు నడిచాడు. ఎట్లా నడిచాడు? 300 సంవత్సరాలు ఎలా జరుగుతూ వచ్చినాయి? ఊపిరిలాగా అయిపోతూ వచ్చినా? అకస్మాత్తుగా గడిచిపోతూ వచ్చినా? లేదే, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని నిర్ణయ ప్రకారం ఏ గడియకి ఏ సమయానికి ఏం జరగాలని దేవుని నిర్ణయించారో నియమించాడు. కాబట్టి తాను 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అద్భుతమైన సంవత్సరాలు అవి. అటువంటి సంవత్సరాలు మానవుడికి ముంగగానే మానవుడు తర్వాత కానీ ఎవరు మనుషులు అన్నవారు జీవించలా. ఎందుకంటే మానవుడి జీవితంలో అకస్మాత్తుగా అయిపోతున్నాయి. సంవత్సరం అకస్మాత్తుగా అయిపోవాలా? అప్పుడే సంవత్సరం అయిపోయింది. నేనే మొన్న ఆశ్చర్యపోయా. 36 ఆదివారాలు ప్రభు బలవర్తమానాలు చెప్పామా? అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అంటే వాస్తవానికి సంవత్సరానికి 52 కదా, మధ్యలో నేను అటు ఇటు బయటకు వెళ్తాం, ఒక ఆదివారం లేకపోవడం ద్వారా అలా 37 ఆదివారం. సంవత్సరం చూడండి ఎంత అకస్మాత్తుగా అయిపోతుందో. ఊపిరి వల్లే దినాలు అయిపోతున్నాయంట, సంవత్సరాలు అకస్మాత్తుగా. అరే నిన్నైనా చూసానే అప్పుడే అయిపోయినట్టు ఉంది అన్నట్టు. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే మన హృదయం దేవునిలో స్థిరంగా లేదు. రెండోదిగా చూడగా దేవుని యొక్క నిబంధన మనం నమ్మలేదంటే అక్కడే రాయబడుతూ వచ్చింది 36వ వచనంలో. దేవుని యొక్క నిబంధన నమ్మలా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే నిబంధన చేశాడో అది నీ కుటుంబ విషయంలో, నీ దేవుని మందిరం విషయంలో, నీ యొక్క ఇంటి విషయంలో, నీ యొక్క జాబ్ విషయంలో, వివాహ విషయంలో, కుటుంబ అవసరతల విషయంలో ఏ నిబంధన నీకైతే దేవుడు చేశాడో, ఏ వాగ్దానం చేశాడో దాన్ని మనం నమ్మలేదు. అందుకే ఈ సంవత్సరాన్ని గబక్కన గడిపేసేసాడు దేవుడు. త్వరగా అయిపోతాడు చేసేసాడు దేవుడు. ఈ సంవత్సరంలో మనం ఆశీర్వాదాలు దీవెనలు ఎందుకు పొందలేకపోతూ వచ్చాం? ఎందుకంటే నేను పొందుకోలేకపోతూ వచ్చా అంటే త్వరగా వెళ్ళిపోయింది ఈ సంవత్సరం. ఎందుకు? ఆయన చేసిన నిబంధన మనం నమ్మల, వాగ్దానాన్ని నమ్మల. ఇంకా నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేశారంట. 37వ వచనం 78వ కీర్తన. నోటి మాటతో వారు ముఖస్థుతి చేసిరి. ఇంకేం చేస్తున్నారు? తమ నాలుగుతో ఆయనతో బొంకిరి. ఇంకేం చేశారు? 38వ వచనం. వారిని నశింపజేయక వారి దోషములు పరిహరించేవాడు. ఎన్ని చేస్తున్నారు. అందుకే సంవత్సరం కాదు, త్వరగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందండి? దోషములు, నాలుగుతో బొంకతము, నోటి మాటతో ముఖస్థుతి చేయటము,
దేవుని వాగ్దానం నమ్మకపోవడం, హృదయము దేవుని మీద స్థిరంగా లేదు. వీటన్నిటిని బట్టి మన దినములు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోతుంది. ఒకసారి ఊపిరి పీల్చుకుంటే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. సంవత్సరాలు చూడగా అకస్మాత్తుగా అయిపోతుంది. అకస్మాత్తుగా. ఎందుకనంటే మానవుడి జీవితంలో సరైన మార్మల్స్ లేదు. దేవుని దగ్గర దేవుని ఎలా సరైన మార్మల్స్ లేదు. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట చూడగా, 7వ మాట చూడగా మనం చూస్తున్నట్లయితే ఆ దినాల్లో దేవుడు చూచి చూడనట్టుగా ఉండాడు. ఇప్పుడు ఎందుకు త్వరగా అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే ఇదే కారణం. మన పితృల యొక్క దినాల్లో 960 సంవత్సరాలు బతికారు. 900 సంవత్సరాలు తర్వాత 600, 500, 400 బతికిన వాళ్ళు ఉన్నారా లేదా? బైబిల్లో ఉన్నారు. మరి మనం ఎందుకని అన్ని నెలలు కూడా బతికేటట్లేదు. మనం అన్ని సంవత్సరాలే కాదు, అన్ని నెలలు కూడా బ్రతికేటట్లేము. ఎందుకనంటే మన యొక్క దినములు ఊపిరి వలె ఉండయి. మన సంవత్సరంలో అకస్మాత్తుగా అయిపోతున్నాయి. ఆ దినాల్లో సంవత్సరాలు నిదానంగా వెళ్ళినట్టుండేది. ఆ దినాల్లో సంవత్సరాలు సంతోషంగా ఉండేవి. ఆ దినాల్లో సంవత్సరాలు ఆనందంగా ఉండేవి. కానీ ఈ దినములో సంవత్సరాలు ఎలా ఉండేవి? కష్టాలు దుఃఖాలు తర్వాత సంగతి, అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నాయి. అప్పుడే 2025 సంవత్సరం వచ్చేసింది. ఇంకేముంది? వచ్చేసిందంటే ఇంక 2-3 రోజుల్లో వచ్చేసిద్ది. రేపు లేదు, ఎల్లుండి రాత్రికి కూడిక. ఆ రాత్రికే దేవుడి వర్తమానం చెప్పేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేసింది. అయిపోయింది ఇంక 2-3 రోజుల్లోనే. ఎంత అకస్మాత్తుగా అయిపోతూ వచ్చింది ఈ సంవత్సరం. కారణం ఏంటి? మనం సరైన విధానంలో జీవితాన్ని జీవిస్తల్లా. ఒక దినాలు దేవుడు చూశాడు. ఆది కాండంలో చూడగా 900 సంవత్సరాలు బ్రతికేటట్టు దేవుడు సమయం ఇచ్చాడు. ఆ దినాలు దేవుని యొక్క చిత్తం చూచి చూడనట్టుకు వదిలేసిన దినాలు. ఇప్పుడు ఈ దినాలు ఎలాంటివి? అకస్మాత్తుగా గడిచిపోయే సంవత్సరాలు అంటివి. ఎలాంటివండి? అకస్మాత్తుగా గడిచిపోయే సంవత్సరాలు. అరే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని మనం అనుకుంటున్నాం. అప్పుడే సంవత్సరం నిండిపోయిందా అని మనం అనుకుంటున్నాం. అప్పుడే సంవత్సరం వచ్చేసిందా అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా, అప్పుడే 31వ తారీఖు వచ్చేసిందా మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ దినములో చూచి చూడనట్టు వదిలేసాడు. ఇప్పుడైతే అందరూ మార్మోస్ పొందారని చెబుతున్నాడు. వీడా నీకివ్వబడిన సమయం అయిపోయింది. ఏంటి ఆ సమయం? చూచి చూడనట్టుగా ఉండే దినం అయిపోయింది. సంవత్సరం మొదటి తేదీ మొదటి ఆదివారం నుండి కూడా దేవుడు చూచి చూడనట్టుగా నీ ఎడలో ఉన్నాడు. ఇప్పుడైతే ఎలా ఉన్నాడు? ఖచ్చితంగా నువ్వు మార్మోస్ పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. సంవత్సరం మొదట్లో నిన్ను దేవుడు డిసెంబర్ 29వ తారీఖు ముంగటి వరకు కూడా చూచి చూడనట్టు దేవుడు వదిలేసాడు అప్పటి నుండి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా మార్మోస్ పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 100% నువ్వు మార్మోస్ పొందాల్సిందే. 100% అంటే 100% నువ్వు మార్మోస్ పొందిన అనుభవంలోకి రావాల్సిందే. నిన్ను చూచి చూడనట్టుగా ఉండే దినాలు అయిపోయి, నిన్ను చూచి చూడనట్టుగా ఉండే దినాలు ముగిసిపోయినాయి. పోన్లే నా కుమారుడు నా కుమార్తె మార్మోస్ పొందకపోతే సమయం ఇద్దాం అనుకునే దినాలు అయిపోయి. ఇది చూచి చూడనట్టుగా ఉండే దినాలు కాదు. ఖచ్చితంగా అందరూ మార్మోస్ పొందాల్సిన దినాలు. ఆ మాట చదవండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమోసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడు కాలం అయిపోయింది కుమారుడా. లవోదికయాకి సమయం ఇచ్చాడు మారుమోసు పొందమని. లవోదిక టైం కూడా అయిపోయింది. నీ టైం నా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక దేవుడు నిన్ను చూసి చూడనట్టు సమయం వదిలిపోయి అయిపోయింది. ఇక ఆ టయాన్ని ముగిచ్చేసేసాడు. ఆ టయానికి విడుదల ఇచ్చేసేసాడు. ఇక చూసి చూడనట్టుగా ఉండే సంవత్సరం కాదు ఇక రాబోయే 25వ సంవత్సరం ఎలాంటిదంటే దేవుడు నిన్ను చూచి చూడనట్టుగా ఉండేది కాదు. ఈ సంవత్సరం వరకే దేవుడు నిన్ను చూచి చూడనట్టుగా వదిలేశాడు. నువ్వు పొరపాటు చేసినా తప్పులు చేసినా బల దగ్గరకు వచ్చి సరి చేసుకుంటున్నా, ప్రభా నేను పాపినని మరలా అయ్యే తప్పులు చేస్తూ వచ్చిన సంవత్సరం మొదటి ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు కూడా అయ్యే తప్పులు నువ్వు చేస్తూ వచ్చిన దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. కానీ రాబోతున్న సంవత్సరం ఎలాంటిదో తెలుసా? చూసి చూడనట్టుగా వదిలేది కాదు. అందుకే అంటున్నాడు మార్మోస్ ఇప్పుడే పొందు. ఏం చేయాలా? ఆసక్తి కలిగి మార్మోస్ పొందమంటున్నాడు. రండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ముగింపులోకి వచ్చేసాం కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవశనే ఉండగా బోర దూరం వంటి గొప్ప స్వరము
నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇప్పుడు ఏం చేయాలండి ఈరోజు మనము? ఆసక్తి. ఒకటే గుర్తుపెట్టుకొని చివరి మాటలు అయినా దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. నిన్ను చూసి చూడనట్టుగా ఉండే దినాలు ముగించేసేసాడు. ఈ ఆదివారం ఎలాంటిది? ఖచ్చితంగా నువ్వు మారుమనసు పొందాల్సిందే. ఈ ఆదివారం ఎలాంటి ఆదివారం ఇది? ఖచ్చితంగా ఏ విషయంలో నువ్వు మారుమనసు పొందకుండా కఠినంగా ఉన్నావు ఆ విషయంలో నువ్వైనా నేనైనా మారుమనసు పొందాల్సిందే. ఈ సంవత్సరం అంతా దేవుడు ఫోన్లే అన్నట్టు చూసి చూడకుండా వదిలేశాడు. ఇక వదలడు. ఇక యుద్ధం చేయబోయే సంవత్సరం, సరిగా లేకపోతే కఠినమైన తీర్పు తీర్చే సంవత్సరం ఇది. ఒక మాటలో చెప్పాలంటే తీర్పు తీర్చబోయే ఆ కాలం అని కూడా చెప్పొచ్చు. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడంటే ఆ దినాల్లో క్షమించేశాడు, కరుణించాడు. ఈ రోజుల్లో మారుమనసు ఎందుకు పొందాలంటే దేవుని శిక్ష మన మీదకి రాకుండా ఉంటానికి మారుమనసు పొందాలి. ఎందుకండి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కఠినమైన తీర్పు ఏదైతే ఉందో అది మన మీదకి రాకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతా నువ్వు చూచి చూడనట్టు వదిలేసావు, కానీ చివరి ఆదివారంలో మాట్లాడుతున్నావు ఖచ్చితంగా మారుమనసు పొందాలని. నేను మారుమనసు పొందకపోతే నాకు శిక్ష ఉంది, కానీ నువ్వు ప్రేమ కలిగిన వాడివి, దయా సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి ఈ సంవత్సరం చివరిలో కూడా నాతో మాట్లాడుతున్నావు. ఆసక్తి కలిగి మారుమనసు పొందమంటున్నావు. ప్రభా, ఈరోజు నేను ఆసక్తి కలిగి మారుమనసు పొందుతున్నా. నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. చూచి చూడకోకుండా నువ్వు చూసిన దినాలు, నేను తప్పు చేసినా పొరపాటు చేసినా ఎలా బలలో పాల్గొంటున్నా పోనీలా అని నువ్వు సమయం ఇచ్చిన దినాలు అయిపోయినాయి. చూచి చూడకుండా ఉన్న దినాలు, ఇక రాబోయే సంవత్సరం, రాబోయే దినం చూచి చూడకుండా ఉండేది కాదు. శిక్ష కొరకు మేము వెళ్ళబోతున్న దినాలు. సరి చేసుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నా కొరకు నువ్వు చూచి చూడకోకుండా ఈ సంవత్సరం అంతా నువ్వు కనికరించావు, ఈ సంవత్సరం అంతా నువ్వు చూచి చూడకోకుండా ఇలా దయ చూపించావు. ఈరోజు నేను మారుమనసు పొందుతున్నాను. మారుమనసు పొందుదాం. 7 విషయాలు చెప్పండి. ఆసక్తి కలిగి ఏ విషయాల్లో మారుమనసు పొందాలా? మొదటిది, సమీపిస్తున్న దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మారుమనసు పొందాలి. 2, మారుమనసు తగిన ఫలాన్ని ఫలించడానికి మారుమనసు పొందాలి. 3, పాపంలో తుడిచిపెట్టుకోవడానికి, మన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయమే తుడిచిపడడానికి మారుమనసు పొందాలి. 4, నశించిపోకుండా ఉంటానికి మారుమనసు పొందాలి. 5, నిర్జీవన అంటే చనిపోయిన క్రియలు తిరిగి జీవింపజేసుకోవడానికి మారుమనసు పొందాలి. 6, ఖడ్గం అంటే దేవుడు మనతో యుద్ధం చేయకోకుండా, దేవుని యొక్క ఖడ్గంతో యుద్ధం చేయకుండా ఉండడానికి మనం మారుమనసు పొందాలి. 7, ఆసక్తి కలిగి అంటే దేవుని శిక్షలోకి మనం వెళ్ళకుండా ఉండడానికి ఆసక్తి కలిగి మారుమనసు పొందాలి. రండి మారుమనసు పొందుదాం. ప్రార్థన. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. సంవత్సరం చివరి ఆదివారం ముగింపులోకి వచ్చేసాం. ఆసక్తి కలిగి మారుమనసు పొందమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ చివరి ఆదివారంలో చివరి మాట, 7వ మాట, 37వ ప్రభు బల్ల వర్తమానం లవోదికయ 37వ వర్తమానంలో ప్రభు బల్లో 7వ మాటతో నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆసక్తి కలిగి మారుమనసు పొందు. దేవుడు చూచి చూడనట్టుగా నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఈరోజు మారుమనసు పొందాలి. ప్రభు దగ్గరికి రా. ప్రభా, ఫలానా విషయంలో నేను తప్పు చేస్తూ వచ్చా, ఫలానా విషయంలో పాపం చేస్తూ వచ్చా, ఫలానా విషయంలో నేను ఫలించలేకపోతూ వచ్చా. దేవా, నన్ను క్షమించు. ఫలానా విషయంలో నేను శిక్షకు పాత్రుని అవుతున్నా, ఫలానా విషయంలో మీరు నాతో యుద్ధం చేయబోతున్నారు. ప్రభా, నాలో ఉండే బలహీనతను మీరు క్షమించండి, నన్ను సరిచేయండి, నా జీవితాన్ని మార్చండి, నన్ను ప్రభా నూతనమైన అనుభవంలో తీసుకురండి. ఈ పాత సంవత్సరంలోనే 2024 సంవత్సరంలోనే నాకు చూచి చూడకుండా ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థంగా చేసుకుంటూ వచ్చా. ఆ విషయమై నేను మారుమనసు పొందుతున్నా. ప్రభా, నన్ను చూచి చూడకుండా నువ్వు కనికరించిన ఈ సంవత్సరం అంతట్లో నేను ఏ తప్పులు చేస్తూ వచ్చాను, ఏ పొరపాటు చేస్తూ వచ్చాను, ఏటి విషయంలో ఆసక్తిగా మారుమనసు పొందలేకపోతే వచ్చాను, వాటి విషయమే మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నా, క్షమించండి. ఇలా ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని కూడా 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 క్షమించను గాక. కఠినమైన విధానంలో ఏదైతే మారుమనసు పొందకుండా ఉంటుందో దాని విషయమై ఈరోజు మారుమనసు పొందడానికి ప్రభు సమయం ఇచ్చాడు. సహోదరు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సంవత్సరం చివరిలో ఉన్న నీ జీవితానికి మారుమనసు అవసరము. దేవుడు ఇచ్చిన సమయం అయిపోయిందని గుర్తెరిగితే, ప్రభా నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని గుర్తెరిగితే నేను మారుమనసు పొందడానికి ఇష్టపడుతున్నాను. కుడి హస్తం ఎత్తు.
వెనకున్న సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించను గాక. సహోదరులారా మిమ్మల్ని కూడా ప్రభు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా యవనస్తులారా మిమ్మల్ని కూడా ప్రభు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు యవనస్తులు నిన్ను కూడా ప్రభు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకో. ఆసక్తి కలిగి ఏ విషయంలో మార్మోస్ పొందాలో, ప్రభా ఈ విషయంలో పలానా విషయంలో మార్మోస్ పొందుతున్నాను ఈ రోజు, ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకున్నానని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం తలగన్న పైకెత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? చేతుని వారు కాకుండా ఇంకెవరైనా చేతును వర్ధించండి. సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రములు. మా జీవితంలో మేము ఆసక్తి కలిగి మారుమోసు పొందాలని మీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, అనేక పర్యాయములు ఆసక్తి కలిగి మారుమోసు పొందలేకపోతూ వచ్చాం. మాకు ఈ సంవత్సరం వల్ల మీరు సమయం ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా చూచి చూడనట్టుగా వదిలేశారు. మా ఊపిరి వల్ల దినములు గడిచిపోయి అకస్మాత్తుగా ఈ సంవత్సరం గడిచిపోయింది. చూచి చూడనట్టుగా వదిలేశారు. కానీ ఈ చివరి ఆదివారం మూటికి ఖచ్చితంగా మేము మారుమోసు పొందాలని మీరు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా చూచి చూడనట్టుగా వదిలేశారు, కానీ ఈ చివరి ఆదివారం మేము ఖచ్చితంగా మారుమోసు పొందాలని మీరు మాట్లాడుతున్నారు. దేవా, ఇదిగో నాకు పలానా విషయాల్లో మారుమోసు అవసరం. నీ సన్నిధిలో గడిపే విషయం, నీతో ఉండే విషయం, నీ సన్నిధిలో జీవించే విషయంలో, నాలో ఉన్న పాపం విషయంలో, నేను తీర్పుకి వెళ్ళే విషయంలో, దేవా నాతో మీరు యుద్ధం చేసే విషయంలో, నేను నశించిపోయే విషయంలో, నాలో ఉన్న అవిశ్వాసం విషయంలో ప్రభా ఇదిగో నేను మారుమోసు పొందుతున్నా. ఈ విషయాలన్నింటిలో కూడా మీరు చూచి చూడనట్టుకుంటారు. కానీ ఈ రోజైతే నువ్వు ఆసక్తి కలిగి మారుమోసు పొందమంటున్నావు. ఇది సంవత్సరం చివరి ఆదివారం, ఇది ముగింపు ఆదివారం. ఈ చివరి ఆదివారంలో ఈ సంవత్సరం అంతా నిన్ను చూసి చూడనట్టుకు వదిలేశాను. కనీసం ఈ సంవత్సరం చివరి ఆదివారంలో నేను ఆసక్తి కలిగి మారుమోసు పొందమంటున్నావు. ప్రభువా ఇదిగో నేను ఆసక్తి కలిగి మారుమోసు పొందుతున్నానని ఎవరైతే తలకంటే పైగా చేతు చూపించారో నన్నును మమ్మును దయతో మీరు క్షమించి మేము ఆసక్తి కలిగి మారుమోసు పొందుతున్నాం. మీరు చూచి చూడనట్టుగా వదిలేసిన దినముల్లో మేము పాపాలు చేసి, తప్పు చేసి, పొరపాటు చేసి ఈ సంవత్సరం అంతా మీ ఆజ్ఞను మీరు ఎన్నో దోషములు పాపాలు చేసిన వారు క్షమించు ప్రభువా. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని, పవిత్రులుగా చేయమని, ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని విసిగించినది కానీ, మిమ్మల్ని బాధ పెట్టింది కానీ, మీకు దుఃఖపరిచినది కానీ, మీ మాట వినని జీవితం కానీ, మిమ్మల్ని బాధపరిచిన అనుభవం కానీ నా జీవితంలో, మా జీవితంలో ఉన్న వాటిని మీరు క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని. దేవా ఈ దేహం ఈ రక్తము దేవా మా కొరకై, ఈ దేహం ఈ రక్తము మా జీవితాలు మంచిగా ఉండడం కొరకు నలగొట్టబడి ఆసక్తి కలిగిన మారుమనసు కొరకై మీ దేహం మీ రక్తం విరగొట్టబడి నలగొట్టబడింది ప్రభా. మీ రక్తం చిందించబడింది. ఈ దేహం విరగొట్టబడుతుందరా, ఈ రక్తం చిందించబడుతుందరా నాకు ఆసక్తి కలిగిన మారుమనసు ఇస్తుంది. కాడు ప్రభా ఈరోజు నేను ఆసక్తి కలిగి మారుమనసు పొందుతున్నా. ఈ దేహం ఈ రక్తం నా కొరకు విరగొట్టబడి నలగొట్టబడింది. లవోదికే ఆసక్తి కలిగి మారుమనసు పొందమన్నావు. ఆ లవోదికే పొందకపోయినా మేమైతే ఆసక్తి కలిగి మారుమనసు పొందాలి. కాబట్టి ప్రభా ఈరోజు మేము మారుమనసు పొందాం తండ్రి. మేము ఈ తప్పులు చేసాం, క్షమించండి దేవా. ఎవరైతే క్షమించండి అని అడిగారో, చేయెత్తారో వారిని అందరిని కూడా మీరు క్షమించి దేవా, వారిని చూచి చూడనట్టు వదిలేసిన దినముల నుండి వారిని కాపాడి, ఇక రాబోతున్న దినాలు కూడా వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండి మారుమనసు తగిన ఫలాన్ని ఫలించినట్లు సహాయం చేయమని దేవా. మరొకసారి మా జీవితంలో చూచి చూడనట్టుగా మమ్మల్ని వదిలేసినందుకై ఈ రోజు కూడా మీరు చూచి చూడనట్టుగా వదిలేసినందుకని మేము సరి చేసుకోవడానికి సమయం ఇచ్చారు. లేకపోతే ఈరోజు మాకు మరణమే. మీరు సమయం ఇచ్చారు, మేము సరి చేసుకున్నాం. అట్లా లవోదికకి ఇస్తున్నారు, లవోదిక సరి చేసుకోవాలి. మాకు ఇచ్చారు, మేము కూడా సరి చేసుకుంటున్నాగా. సరి చేసుకున్న మా జీవితాలు మీకు మహింకరంగా ఉండలాగిన ప్రభా చేయమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరో కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. అట్లాగే మౌనంగా ఉందాం, ప్రార్థనలో ఉందాం. ఇది చివరి ఆదివారం, చివరి ముగింపు సంవత్సరం. ఇది క్షమించండి, సంవత్సరంలో ముగింపు ఆదివారం. కాబట్టి ఈ ఆదివారం మనం ఇంకా మారుమూసి పొందడానికి ప్రభు ఏమైనా చూపిస్తుంటే నువ్వు ప్రభు దగ్గర సరి చేసుకో. కొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునిపే ఏదైతే దేవుడు చూపిస్తున్నాడో వాటిని ఈ సంవత్సరంలో ఉన్నప్పుడే ప్రభు దగ్గర సరి చేసుకుని ఆసక్తి కలిగి మారుమోసి పొంది మనలో పాల్గొను. దేవుడు నీకు దీవెనల ఆశీర్వాదాలు. నూతన సంవత్సరంలో ఆసక్తి కలిగి మారుమోసి పొందటం ద్వారా ఒక మంచి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్లా నువ్వు ఆసక్తి కలిగి మారుమోసి పొందినట్లు మనం అందరం కూడా ఆసక్తి కలిగి ఇంకేమైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుంటూ ఆసక్తి కలిగి మారుమోసి పొంది ప్రభు బలలో పాల్గొన్నాం. ఆ ప్రభు బలలో పాల్గొనడం కొరకై ప్రభు వల్ల ఆసక్తి కలిగిన ప్రభు వల్ల మన కొరకై విరగొట్టబడింది. ఆ బలలో పాల్గొందాం. ఆసక్తి కలిగిన వారమే ప్రభు వల్ల కూడా పాల్గొందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం.